తెలంగాణ విఠలన్న అంటే ఫస్ట్ సమాజంలో ప్రజలకు ముఖ్యంగా తెలంగాణలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదటిగా మాట్లాడేది ఇద్దరు ముగ్గురు ఉన్నారు నాకు తెలిసిన సోషల్ యాక్టివిస్ట్. ఒకటి జడ్సన్ అన్న, తర్వాత తెలంగాణ విఠలన్న. మరి దీని పట్ల విఠలన్న స్పందన ఎట్లా ఉంటది, ఏం మాట్లాడతారు చూద్దాం అన్న. లేట్ అయింది, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ప్రోగ్రామ్ ఉంటే అక్కడ స్టక్ అప్ అయినాం. అంటే నేను ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ కాదు, అన్నలాగా ఇంజనీర్ ఎక్స్పర్ట్ కాదు, లీగల్ ఎక్స్పర్ట్ కాదు. కాకపోతే ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఒక జర్నలిస్ట్ గా, ఒక యాక్టివిస్ట్ గా నా దృష్టికి వచ్చిన 4-5 ప్రశ్నలు మనం డిస్కషన్ కోసం, ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ హైడ్రా అనేది తెచ్చినప్పుడు అన్న ఒక నిమిషమే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్ పదే ఒక స్పీచ్ పెడుతున్నారు. ఏంటంటే సమాజం ముందు ఆయన చెప్తున్న వాదన ఏంటంటే, గంపేటలో గరీబోళ్ళంతా బలిసినోళ్ళు వదిలి వ్యర్థాలు దాటుతున్నారు. ఈ బలిసినోళ్ళు 111 పరిధిలో గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ రిసార్ట్స్, విల్లాలు, కాలేజీలు కట్టుకొని వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ మలమూత్రాలు, వాళ్ళ డ్రైనేజ్ మొత్తం గండిపేటలోకి వస్తున్నారు. నేను ముఖ్యమంత్రి అయినాక కూడా గరీబ్ వాళ్ళు గలీజ్ నీళ్లు తాగితే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు పనికిరా, నాకు ఈ పదవి ఎందుకు ఇచ్చింది, కనీసం నీళ్లు కూడా ఇయ్యలేకపోతే ఎందుకని అంటున్నారు. అది వినడానికి మంచి మోరల్ గా, ఎథికల్ గా, సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ అనిపించింది. మరి హైడ్రా ఎందుకు తెచ్చినా అంటే, ఈ ఉస్మాన్ సాగర్ ని, హిమాయత్ సాగర్ ని క్లీన్ చేసి పేద ప్రజలందరికీ మంచినీళ్ళు ఇస్తా అద్భుతం అనుకున్నాం. అయితే ఇంటర్నేషనల్ ప్రకారము రామ్సర్ ఐక్యరాజ్య ఏళ్ల క్రితమే అర్బన్ ఫ్లడ్స్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి, దీనికి ఉన్న సైంటిఫిక్ పద్ధతి ఏందని చెప్తూ RRR అనే ఒక ఫార్ములా చెప్పింది. ఫస్ట్ ఆర్ అంటే రెగ్యులరైజ్ చేయడం. వీలున్నంత వరకు సిటీస్ అనేవి పెరిగిపోతున్నాయి. ఈ సిటీస్ ని అక్రమంలో తీసేయడం అసాధ్యం కాబట్టి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ వాటి రెగ్యులరైజ్ చేసి వాటికి ఫైన్ వేసి, ఆ ఫైన్ తో వచ్చిన డబ్బులతోటి వీలైనంత సైంటిఫిక్ పద్ధతిలో నాలాలని, డ్రైన్లు క్లీన్ చేయడం అనేది ఒక పద్ధతి. రెగ్యులరైజ్ చేసిన తర్వాత సెకండ్ రిహాబిలిటేషన్ చేయడము, అంటే తప్పనిసరి రిమూవ్ చేయాల్సిన చోట రిహాబిలిటేషన్ చేయడము. రిహాబిలిటేషన్ చేసి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత థర్డ్ పాయింట్ అనేది రిమూవ్. అంటే లాస్ట్ చేయాల్సింది రిమూవ్. అంటే ఫస్ట్ రెగ్యులరైజ్ చేయాలి, తర్వాత రిహాబిలిటేషన్ చేయాలి, కంపెన్సేషన్ ఇవ్వాలి, తప్పనిసరి పరిస్థితిలో రిమూవ్ చేయాలనేది యుఎన్ స్టాండర్డ్స్ కానీ, ఇంటర్నేషనల్ వాటర్ ఎక్స్పర్ట్స్ కానీ, అర్బన్ ఫ్లడ్స్ మీద నెదర్లాండ్స్ లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కానీ అన్ని దేశాలకి గైడ్ లైన్స్ ఇచ్చినాయి. మరి మన పాలకులేమో వివరం ఉండదు, చెప్తే అర్థం చేసుకోరు. కాబట్టి ఈ అజ్ఞానంతో, అహంకారంతో వెళ్తే ఇట్లనే ఉంటాయి. మనమేమి కొత్త కాదు. అర్బన్ ఫ్లడ్స్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని నగరాలు కూడా అర్బన్ ఫ్లడ్స్ ఎదుర్కొంటున్నాయి. ఒక హైదరాబాద్ నగరానికే కొత్తగా ఫ్లడ్స్ రాలే. మరి హైదరాబాద్ లో గతంలో కూడా వరదలు వచ్చినాయి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి దగ్గర ఉన్నప్పటి నుంచి చూస్తే మొన్నటి రాజశేఖర రెడ్డి గారి వరకు. మరి ఏ నివేదిక ప్రాతిపదిక మీరు తీసుకున్నారు? గతంలో వరదలు వచ్చినప్పుడు కిర్లోస్కర్ అనే కమిటీ ఒక నివేదిక ఇచ్చి హైదరాబాద్ లో దాదాపు 13,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి నాలాల మీద, డ్రైన్స్ మీద అని చెప్పారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక నివేదిక ఇస్తే దాదాపు 27,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కావచ్చు, వరదలు వచ్చిన ప్రతిసారి కూడా కమిటీలు వేసారు. వాటర్ బాడీస్ ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది లేక్ ప్రొటెక్షన్ కమిటీస్ అని ఉన్నాయి. అంటే రెడ్ వచ్చి మొదలయ్య అన్నట్టు ఇప్పుడే ఇక్కడ నాగరికత ఏర్పడ్డది, ఇక్కడే ప్రజాస్వామ్యం ఏర్పడ్డది, ఇప్పుడే కొత్తగా రియలైజ్ అయినట్టు మాట్లాడుతున్నారు. గతంలో వాల్టా చట్టం ఏం చెప్పింది? వాటర్ లేక్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ కమిటీస్ ఏమున్నాయి, అవేమీ పట్టించుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ ని తీసుకొచ్చి బుల్డోజ్ తో కొట్టేస్తే మరి చెరువుల పునరుద్ధరణ అవుతుందా? నాకు తెలియక అడుగుతున్నాను, మీరు ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఇప్పుడు నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ కట్టుకున్నారు. ఆ ఎన్ కన్వెన్షన్ వల్ల తుమ్మిడి కుంట అనే చెరువు ఆక్రమణకు గురైంది. గత కేసీఆర్, కేటీఆర్ నాగార్జునతో లాలూచి పడి ఆ చెరువును ఏం ప్రొటెక్ట్ చేసిండు, ఇప్పుడు నేను వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా అన్నాడు. ఓకే, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కొలగొట్టారు. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కొలగొట్టడంతో తుమ్మిడికుంట చెరువు అనేది మొత్తం పునరుద్ధరణకు గురైందా? హైడ్రా ఫుల్ ఫామ్ ఏంటి? అదేం సార్, మన డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ అంటున్నారు కదా. మరి డిజాస్టర్ రెస్పాన్స్ కి ఏ విధంగా ఫోర్స్ ఎమర్జ్ అయింది, ఎసెట్ ప్రొటెక్షన్ ఏ విధంగా అయింది? ఆ తుమ్మిడికుంట చెరువు చుట్టూ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం హైటెక్ సిటీలో ఉంది. ఇలా సైబర్ టైవర్స్ కూడా తుమ్మిడికుంట చెరువులోనే ఉంది, తుమ్మిడికుంట చెరువు క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది.
ఒక బిల్డింగ్ కూలగొట్టినంత మాత్రాన ఒక చెరువు మొత్తం పూర్తిగా పునరుద్ధరణ కాదు కదా. దాని క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న నాలాలను పునరుద్ధరణ చేయాలి. పైనుంచి అప్ స్ట్రీమ్స్ నుంచి వచ్చే వాటర్ బాడీస్, ఆ రెయిన్ వాటర్ సిస్టమ్ మొత్తం ప్రొటెక్ట్ చేయాలి. అంటే వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అని. గతంలో మనం కేసీఆర్ చెప్పిన 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ అని ఏ విధంగా చేసిండో చూసినాం. ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పే విషయానికి చేసే పనికి మధ్య పొంతన లేకపోతే ఎవరైనా ప్రశ్నిస్తారు. గరీబ్ వాళ్ళు గండిపేటలో గలీజ్ నీళ్లు తాగుతున్నారు. ఈ గలీజ్ నీళ్లు తాగితే నేను ముఖ్యమంత్రిగా ఉండే ఎందుకు పీకడానిక? అందుకే హైడ్రా తెచ్చిన ఈ 111 జీవో పరిధిలో ఉన్న బలిసినోళ్ళ బంగ్లాలు, ఫామ్ హౌస్లు, రిసార్ట్స్, విల్లాలు అన్ని కూలగొడతా అని చెప్పిండు. మరి మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమంటారంటే, మీరు 111 జీవో పరిధిలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియాని క్లీన్ చేస్తారంటే, లేదండి 111 జీవో ఏరియా నా పరిధిలోకి రాదు. నా పరిధి ఓన్లీ హైదరాబాద్ లో ఉన్న చెరువులు, కుంటలు మాత్రమే. 111 జీవో పరిధిలో ఉన్న బంగ్లాల జోలికి, విల్లాల జోలికి, ఫామ్ హౌస్ల జోలికి నేను వెళ్ళానంటే, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి, రంగనాథ్ గారు చెప్పిన దానికి మధ్యనే అర్థమవుతుంది. హైడ్రా ఉద్దేశమే ఉస్మాన్ సాగర్, గండిపేట, మన హిమాయత్ సాగర్ చెరువులను పునరుద్ధరణ చేయాలి, క్యాచ్మెంట్ ఏరియాని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి. మరి రంగనాథ్ గారు ఏమో మాకు ఆ పరిధి లేదంటారు. దీన్ని బట్టే అర్థమవుతుంది. వాస్తవానికి ఒక 2-3 నెలల క్రితం ఇదే ప్రెస్ క్లబ్ లో చంద్రబాబు నాయుడు విజిట్ చేసిన తర్వాత మూసీ నది పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు పోస్తున్నాడంటే, నేను పాషం యాదగిరి గారు, మన తెలంగాణ పౌర సంఘం అంతా వాడిని మూసీ నది నీళ్ళల్లో మురికి నీళ్ళలో ముఖం పెట్టి కడుక్కోమని చెప్పు, వాడి పేరు మూసీ రెడ్డి అని చెప్పి మొత్తం చంద్రబాబుని, రేవంత్ రెడ్డిని తెలంగాణ పౌర సమాజం అంతా ఎక్కిపడేసింది. అంటే మూసీ నది ప్రాజెక్టుకి 50,000 కోట్లు అని చెప్పింది ఎవరు? 75,000 కోట్లు అని చెప్పింది ఎవరు? 1,50,000 కోట్లు అని చెప్పింది ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. పార్లమెంట్ ఎలక్షన్స్ కు ముందు మూసీ నదికి 50,000 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నా, మూసీ నదిని సుందరీకరణ చేస్తున్నా అని చెప్పింది రేవంత్ రెడ్డి గారే. లేదు 50,000 కోట్లు కాదు, వారం రోజుల తర్వాత 75,000 కోట్లు అని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. లేదు 1,50,000 కోట్లు అని చెప్పింది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఈ 1,50,000 కోట్ల అంచనాలతో 55 కిలోమీటర్ల మూసీ నదిని సుందరీకరణ చేస్తామని చెప్పిన సైంటిఫిక్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ఎవరు, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరు, ఈ ఇంజనీర్ ఎవరు, ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరు, 50,000 కోట్ల రిపోర్ట్ ఇచ్చిన కన్సల్టెన్సీ ఎవరు, 75,000 కోట్లతో ఇచ్చింది ఎవడు, 1,50,000 కోట్లతో ఇచ్చింది ఎవరు? మీ ప్రభుత్వమే, ఒక ముఖ్యమంత్రి కదా చెప్పింది. ఇవాళ మనకి 2 ప్రాజెక్టులు కనబడుతున్నాయి. ఒకటి సబర్మతి రివర్ ఫ్రంట్, దానికి తిప్పి కొడితే దానికి అయిన ఖర్చు 20,000 కోట్లు, 40,000 కోట్లు. అదే విధంగా దాదాపు 2,500 కిలోమీటర్లతో నమో గంగా ప్రాజెక్టు చేసింది కూడా 40,000 కోట్లే. కిలోమీటర్కి అక్కడ దాదాపు 1-2 కోట్లు ఖర్చు అయితే, ఇక్కడ 55 కిలోమీటర్ల సుందరీకరణకి కిలోమీటర్కి సబ్జెక్టు కరెక్షన్ 280 కోట్లు, 2,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. 3,000 కోట్లు కిలోమీటర్ ఖర్చు పెడతా అంటున్నారు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు క్వాలిఫైడ్ ఇంజనీర్, మెరిట్ ఇంజనీరింగ్ లో టాప్ ఎక్స్పర్ట్, లీగల్ ఎక్స్పర్ట్. నేను ఏమంటున్నా అంటే, ఏ పనికైనా కూడా అర్హత, నైపుణ్యము, ప్రతిభ ఉండాలి. రాజకీయ నాయకులు తమ పరిధిలో మాట్లాడితే బాగుంటది, కానీ వాళ్ళే ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులు అవుతారు, వాళ్ళే ఇంజనీర్లు అవుతారు, వాళ్ళే అన్ని అవుతారు. గతంలో కేసీఆర్ ఏ విధంగా చేసిండో మనకు తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మూసీ నది సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల రూపాయలు మూసీ నదిలో పోస్తే వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంది? ప్రజల కోసం ప్రాజెక్టుల కోసం ప్రజల కోసం ప్రాజెక్టుల ఈ 1,50,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులతో ఉన్న తెలంగాణలో అంగన్వాడీ గుడ్లకి డబ్బులు లేవు, స్కూల్ పిల్లలకి భోజనాలకి డబ్బులు లేవు. ఈ 1,50,000 కోట్లు అప్పు చేసి మీరు ఎన్ని కోట్ల మంది ప్రజల జీవితాలను మారుస్తున్నారు, ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొస్తున్నారు? ఈ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల ఎంతమందికి ఉపాధి వస్తుంది? మరి మూసీ నది కింద ఉన్న దాదాపు 20,000-30,000 మంది ప్రజల్ని ఇక్కడ నుంచి రిహాబిలిటేషన్ చేస్తున్నారు కదా, వాళ్ళకి కంపెన్సేషన్ ఎంత ఇస్తున్నారు? ఫస్ట్ మీరు రెగ్యులరైజ్ చేయాలి, రిహాబిలిటేషన్ చేయాలి, కంపెన్సేషన్ ఇవ్వాలి, లాస్ట్ లో రిమూవల్ చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చెప్తుంటే మీరు బుల్డోజర్ ప్రభుత్వం తీసుకొస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది నాలాలకి, చెరువులు, కుంటలు, పార్కులు కబ్జా చేస్తే వితౌట్ నోటీస్ కొలగొట్టమని చెప్పిందని చెప్తున్నారు. మరి అదే సుప్రీంకోర్టు చెప్పింది బుల్డోజర్ తీసుకెళ్లొద్దు, బుల్డోజర్ ప్రభుత్వాలు నడవవు, మీరు బుల్డోజర్ ప్రభుత్వం తీసుకొస్తే మేము ఒప్పుకోని చెప్పి లేటెస్ట్ గా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మీకు ఏ విధంగా నెరేటివ్ బిల్డ్ చేయాలనుకుంటే ఆ విధంగా పర్సెప్షన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇంజనీర్ కాదు, మీరు పాలసీ ఎక్స్పర్ట్ కాదు, మీకు అనుభవం లేదు. కనీసం మనకి ఇప్పుడు గతంలో అన్ని తెలుసు అనుకుని చేసిన ఆయన ఆగం చేసిండు తెలంగాణని. ఏం తెలవని రేవంత్ అన్న ఏం చేస్తున్నాడని భయం అవుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్ గా ఒక డిబేట్ పెట్టండి,
డెమోక్రసీలో డిస్కషన్, డైలాగు, డిబేట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు నిజంగా హైదరాబాద్ లో అర్బన్ ఫ్లడ్స్ ని ఆపాలి, చెరువులు, నాలాలు, పుడికలు తీసివేయాలనుకుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులు ఉన్నారు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళతో మీరు ఒక డైలాగ్ స్టార్ట్ చేయండి. మీరు ఎందుకు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడకుండా ఫోర్స్ఫుల్ గా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు? ఇప్పుడు చట్టం చేసిన తర్వాత యాక్షన్ ఉంటుందా? కూలగొట్టిన తర్వాత చట్టం చేస్తారా? మీరు ఎందుకు అంత తొందరగా శనివారం, ఆదివారం పూట తెల్లవారుజామున వెళ్ళి బుల్డోజర్ తోటి పేద ప్రజల ఇళ్ల మీద పడుతున్నారంటే మీకేదో దురుద్దేశం ఉంది. మీ ఉద్దేశం కరెక్ట్ ఉంటే మీరు అఖిలపక్ష మీటింగ్ పెడతారు, పౌర సమాజంలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో మాట్లాడతారు, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతారు. మరి గతంలో ఉన్న జిహెచ్ఎంసీ యాక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది? గతంలో ఉన్న హెచ్ఎండి యాక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది? దానిలో ఉన్న లోపాలు ఏంటి? మీరు తీసుకొచ్చిన హైడ్రా చట్టంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంది? ఎందుకు మీరు చర్చ పెట్టట్లేదు? ఎందుకు అవకాశం ఇవ్వట్లేదంటే దీని వెనకాల దురుద్దేశాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. మీ ఆలోచన మంచిగా ఉండొచ్చు, కానీ మీ ఆచరణలో తప్పు ఉంది. చట్టబద్ధత లేకుండా ఇలా గతంలో ఉన్న అన్ని చట్టాలని పక్కకు పెట్టి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి హైడ్రాని సూపర్ పవర్ చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రా అనేది మంచినీటి చెరువుల్లో ఉండే ఒక శిలీంధ్రాన్ని, మరి గతంలో కోబ్రాలు నయీం పాలన జరిగింది. మరి కోబ్రా అంటే కామన్ మ్యాన్ ని కాటేసే కోబ్రానా ఇది? లేకపోతే జీబ్రా లాగా నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు కొంతమందికి నోటీస్ ఇచ్చి కొంతమందికి నోటీస్ ఇవ్వకుండా చేసే పాలన? ఇంకో ఆయన డ్రాగన్ తీసుకొస్తాడు. అంటే మీరు ఏది అనుకుంటే అది. ఇది ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, చట్టబద్ధ పాలన లేదు, రాజ్యాంగం లేదు. ఇది ఒక రాజరిక పాలన అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ ఆలోచన ఎంత మంచిగా ఉన్నా కూడా మీ ఆచరణలో లోపాలు ఉన్నాయి. మీ ఉద్దేశాలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఈ పేద ప్రజల కడుపు కొట్టి ఎవరి సుందరీకరణ పేరుతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మాల్స్, రిక్రియేషన్ క్లబ్లు, మన లండన్ ఐ లాంటిది. ఇప్పుడే మా మిత్రుడు, సార్ పేరు ఏం పేరు, రామ్ చెల్లా గారు చెప్తున్నారు. మొన్నటిదాకా ఏమనుకున్నాం అంటే లండన్ ఆర్థిక వ్యవస్థ బాగుంది, లండన్ జీవన ప్రమాణాలు బాగున్నాయి, లండన్ తలసరి ఆదాయం బాగుంది, థేమ్స్ నది ప్రవాహం కానీ, థేమ్స్ నది విస్తీర్ణం కానీ, థేమ్స్ నదిలో వచ్చే ఫ్లో కానీ ఎక్కువ ఉంటది, అక్కడ థేమ్స్ నది బ్యూటిఫికేషన్ బాగుంటది అని చెప్తే, మరి థేమ్స్ నది ఇంత గొప్పగా చెప్తున్న రోల్ మోడల్ థేమ్స్ నది మురికి నీళ్లు దానికి పనికిరావు, హైలీ పొల్యూటెడ్ అని సార్ చెప్తున్నారు. ఆయన ప్రాక్టికల్ అనుభవంతో చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు లండన్ లో విజిటర్ గా పోయి వచ్చినోడే తప్ప అక్కడ ప్రాక్టికాలిటీ చూసుకోవాలి. ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నప్పుడు ఈ పాలకులకు చదువు ఉండదు, ఎక్స్పోజర్ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. ఒక ఆయన చైనా పోయి వచ్చి చైనా చేస్తా అంటాడు, ఒక ఆయన లండన్ పోయి వచ్చి లండన్ చేస్తా అంటాడు. గతంలో ఒక ఆయన ఇట్లనే హుసేన్ సాగర్ దగ్గరికి పోయి నేను కొబ్బరి నీళ్ళు రూపాయి బిల్లు వేస్తే రూపాయి బిల్ల కనపడాలి, హుసేన్ సాగర్ నీళ్లు చేతిలో పట్టుకొని పోసుకుంటే కొబ్బరి నీళ్ళు ఎలా ఉండాలని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండు. వీళ్ళకి అవగాహన లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పోజర్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ ఎలక్షన్లలో దొంగ మాటలు చెప్పి 4 ఓట్లు సంపాదించుకొని ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు తప్ప ఇప్పటికైనా మీరు బాధ్యతతోటి చట్టబద్ధ పాలన చేయండి. కోర్టులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక రోజేమో మీరు ఇది తప్పంటారు, ఒక రోజేమో స్టే ఇయ్యమంటారు. మరి లడ్డూ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చినట్టు హైడ్రా మీద కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నప్పుడు హైకోర్టులో ఎమ్మటే స్టే ఇవ్వాలని కోరుతున్నా. అసెంబ్లీలో చట్టం పెట్టి ఆ చట్టంలో విధి విధానాలు ప్రకటించి ఇవాళ ఎప్పటి కట్ ఆఫ్ డేట్ బట్టి అక్రమ కట్టడం అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాకనా, లేకపోతే 1974 నుంచా, లేకపోతే తెలంగాణ ఏర్పడినాకనా, తెలంగాణ ఏర్పడిన తర్వాతనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పటి నుంచి మీరు అక్రమం అని గుర్తించారు? ఇలా మూసీ నదికి FTL అను బఫర్ జోన్ ఎవరు నిర్ధారించారు? నాకు తెలిసి దేశంలో ఉన్న నదులకి చాలా నదులకు అసలు FTL బఫర్ జోన్ ఎవరు డిసైడ్ చేయలేదు. ఇలా మరి థేమ్స్ నది FTL బఫర్ జోన్ లో మరి పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, స్కై స్క్రేపర్స్, మరి అవి కూడా కూలగొట్టలే కదా. ఇప్పుడు చెప్తున్న HSBC కానీ షార్ప్ టవర్స్ కానీ నేను కూడా లండన్ ఐ ఎక్కి చూసిన, నేను కూడా చూసిన, మరి అన్ని అక్కడే ఉన్నాయి. మరి థేమ్స్ నది లాగా చేయాలనుకుంటే మీకు ఏది ప్రమాణం? మీకున్న స్కేల్ ఏంటి? 1974 మ్యాప్ల ప్రకారం FTL డిసైడ్ చేస్తారా, లేకపోతే 1956 లేకపోతే నిజాం కాలమా? మీ దగ్గర ఉన్న స్కేల్ ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు 2500 చెరువులు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని వందల చెరువులే ఉన్నాయి అంటున్నారు. అసలు FTL బఫర్ జోన్ డిసైడ్ చేయడానికి వాల్టా డిపార్ట్మెంట్ కరెక్టా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కరెక్టా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్టా, రంగనాథ్ గారు కరెక్టా, లేదా రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది కరెక్టా? మీరు ఏది పడితే అది చేస్తే, పిచ్చి తుగ్లక్ పాలన చేస్తే, గతంలో ఒక ఆయన కచరా అనే బిరుదు వచ్చింది, మరి మీకు ఏం బిరుదు వస్తుందో మీరు తెచ్చుకోండి. ఇప్పుడు పేద ప్రజల్ని మూసీ నది నుంచి తొలగిస్తున్నారు. ఇప్పుడే మన అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు నాకు 2 పాయింట్స్ రాసిచ్చారు. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. మరి అలా 1992లో
ఇమ్లీ బస్ స్టాండ్, మూసీ నది గర్భంలోనే ఇమ్లీ బస్ స్టాండ్ కట్టారు. ఇలా మనందరికీ తెలుసు బస్ స్టాండ్ అనేది ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టాండ్ ఇమ్లీ బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్. అది మూసీ నది ఒడ్డున ఉంది, మూసీ నది FTL లోనే ఉందని రికార్డులు చెప్తున్నాయి. అదేవిధంగా 2015లో మన మెట్రో వచ్చింది హైదరాబాద్ నగరానికి, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అదైతే మూసీ నది గర్భంలోనే మూసీ నదిని గ్యాంగ్ రేప్ చేసినట్టు మొత్తం మెట్రో పిల్లర్లు అక్కడ వేసారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ బిల్డింగులు, చాలా బిల్డింగులు కూడా చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి కట్టారు. ఇలా జిహెచ్ఎంసి ప్రధాన బిల్డింగ్ కూడా హుస్సేన్ సాగర్ FTL లో బఫర్ జోన్ లో ఉందంటున్నారు. సెక్రటరేట్ కూడా అదే విధంగా ఉందంటున్నారు. మరి పేదవాడికి, సామాన్య ప్రజలకేమో ఒక రూల్ వస్తుంది, మూసీ నదిని ఫైనాన్షియల్ గ్యాంగ్ రేపు చేసి మెట్రోని కూలగొడతారా, ఇమ్లీ బస్ స్టేషన్ ని మీరు తొలగిస్తారా, ప్రభుత్వ కట్టడాల మీద మీ స్పందన ఏంటి? అంటే ప్రభుత్వానికి మాత్రం ఈ చట్టాలు వర్తించవా? మీరేమన్నా నయీం పాలన చేస్తున్నారా, లేకపోతే అరాచకమైన తుగ్లక్ పాలన చేస్తున్నారా? మీరు వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడు ఏదో అయినట్టు మీరు ఏది చెప్తే అది తల ఊపడానికి తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు, బర్రెలు కాదు. 4.5 కోట్ల ప్రజలు సోయికొచ్చి కొన్ని వందల మంది, వేల మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మీరు కేవలం ప్రజల ఆస్తులకి కస్టోడియన్ మాత్రమే. మీరు ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన మీరు ఏది చెప్తే అది నడుస్తుంది, మా చేతిలో పోలీసులు ఉన్నారు, మేము బుల్డోజ్ చేస్తాం అనుకుంటే తెలంగాణ ప్రజలు బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు నైజాము కొడక అని రాజుల కాలంలోనే తిరగబడ్డారు. మీరు డెమోక్రసీలో ఉన్నారు, మీరు మా సేవకులు, మీరు మా ప్రజా ప్రతినిధులు, మీరు మా తరపున మా సమస్యను పరిష్కరించడానికే ఉన్నారు తప్ప మమ్మల్ని భక్షించడానికి కాదు. ఇది పోలీసు రాజ్యం చేస్తా అని చెప్పి 25 ఏళ్ళు నేనే ఉంటాను విరవీగిన కేసీఆర్ కే గతి పట్టిందో, రేవంత్ రెడ్డి గారు మీరు బాధ్యతతోటి ప్రజల సంక్షేమమే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక విధి కావాలి. పేదవాడి జీవితంలో కన్నీళ్లు చూసి మీరు ఏ అభివృద్ధి చెందినా అది అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి అంటే పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడము. మీరు ఫస్ట్ రిహాబిలిటేషన్ చేయండి, కంపెన్సేషన్ ఇవ్వండి, రెగ్యులరైజ్ చేయండి, లాస్ట్ రిమూవ్ చేయండి. మీరు ఇలా ముఖ్యమంత్రి అయిపోయి 400 సంవత్సరాల హైదరాబాద్ నగరాన్ని మొత్తం మీకు నచ్చినట్టు ఒక్క రోజులో చేస్తా అంటే ఏదో రంగనాథ్ గారు ఉన్నారు, ఆయన మీరు చెప్పినట్టు వింటారు అనుకుంటే, రంగనాథ్ గారికి ఏముంది, ఆయన IPS ఆఫీసర్. రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా వింటాడు. అల్టిమేట్ గా నష్టపోయేది మీరే. మిస్టర్ రాహుల్ గాంధీ, one side you are telling about constitutional right and democratic rights, but in your own state Telangana, Revanth Reddy government is bulldozing the constitutional right and democratic rights. This is warning on behalf of Telangana civil society. Revanth Reddy, Mr. Rahul Gandhi and Madam Sonia Gandhi, please, we are requesting you, please consider our poor people request. Otherwise we will come to Delhi and we will expose your double standards. Mr. Rahul Gandhi, you are answerable for this government. రేవంత్ రెడ్డికి ఏముంది, ఆయన ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చిండు, ఇంకో పార్టీలో అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంటే ఇంకో పార్టీలోకి పోతాడు. ఇలా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, పేద ప్రజల్ని పరిరక్షిస్తాం, బీజేపీ బుల్డోజ్ చేస్తుంది, బుల్డోజ్ ప్రభుత్వం నడవమని చెప్తున్నారు. మీ సొంత తెలంగాణలో బుల్డోజ్ రాజ్యం నడుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజలారా, మీరు ఒంటరి వారు కాదు, ఇక్కడ ఎంతో మంది న్యాయవాదులు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, పౌర సమాజం ఉంది. కోదండరామ్ గారు కూడా దీని మీద మాట్లాడాలి, ఆకునూరి మురళి మాట్లాడాలి, హరగోపాల్ గారు మాట్లాడాలి. పౌర సమాజంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాడడానికి పనిచేసిన మేధావులంతా ఇలా మేధావులు నోట్లో బట్టలు పెట్టుకున్నారా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా చాలా ఛానల్స్ మరి వస్తాయి అనుకున్నా. చాలా ఛానల్స్ ఏం చేస్తున్నాయంటే బాధితుల తరపున కవర్ చేయట్లే, ప్రశ్నించే గొంతులు, మేమే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పిన ఛానల్స్ కూడా బిల్డర్స్ మధ్య, గ్రూపుల మధ్యకు పోయి ఒక బిల్డర్ తరపున ప్రోగా, ఒక బిల్డర్ తరపున యాంటీగా చేస్తున్నాయి. మరి బిల్డర్ల తరపున డబ్బులు తీసుకొని మీరు చేస్తున్నారా? మీకు బాటమ్ లైన్ ఏముండాలి? జర్నలిజానికి బాధితుల వర్షన్ ఉండాలి కదా. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పత్రికలు కానీ, టీవీ ఛానల్స్ కానీ హైడ్రా పేరుతో లీగల్ గా అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం బుల్డోజర్లను తీసుకొచ్చి కూలగొడుతున్న బాధితుల వాయిస్ తిప్పాలి. కాబట్టి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏ విధంగా ఉందో ఎక్స్పోజ్ చేసినాం. ఇప్పుడు పేద ప్రజల తరపున కొట్లాడడానికి పౌర సమాజం అంతా కదలాలని కోరుకుంటూ, వినాయక్ రెడ్డి సార్ అనుభవం ఉంది, మా అందరికీ గురువు గారు సార్, మీరు లీడ్ తీసుకోండి. పౌర సమాజంలో ఉన్న అన్ని రకాల జర్నలిస్టులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మేధావులు అందరినీ కూడా కలిపి బాధితుల దగ్గరికి వెళ్దాం. బాధితులు మీరు ఒంటరి వారు కాదు, మీకు ఇంతమంది లీగల్ ఫెటర్నిటీ సపోర్ట్ గా వచ్చింది. అవసరమైతే హైకోర్టులో, సుప్రీంకోర్టులో వేద్దాం. దీన్ని ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలి. పేద ప్రజల జీవితాలని నాశనం చేసే హక్కు ఎవరికి లేదు. జీవించే హక్కు, నివసించే హక్కు ఉంది.
నివాసాల కోసం ఉన్న బిల్డింగ్లు కూలగొడుతున్నారు. విలాసాల కోసం కట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళని మాత్రం ముట్టుకోవట్లేదు. దీని వెనకాల ఏదో గుడుపుటాను ఉండే అనుమానం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మేము డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇంకొకసారి పేద ప్రజల కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే తెలంగాణ భూమిపుత్రుల ఉద్యమం వస్తుంది. నువ్వు ఉండవు, నీ సీట్ ఉండవు. బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే సివిల్ వార్ వచ్చిందో ఆ సివిల్ వార్ కు మించిన వార్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు 4 సంవత్సరాలు నీ కుర్చీలో ఉండాలనుకుంటే ఈ డ్రామాలన్నీ బంద్ చేసేయి. నీ క్యారెక్టర్ ఏందో, నీ క్రెడిబిలిటీ ఏందో, మీ రాజకీయ నాయకుల జీవితాలు ఏందో మాకు తెలుసు. గతంలో ఉన్న పాలకులు కావచ్చు, ఇప్పుడున్న పాలకులు కావచ్చు, బాధ్యతతో ఉంటే మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు బరి తెగించి బద్మాష్ లాగా పరిపాలన చేస్తే రాళ్లు పట్టుకొని తరిమి కొడతాం. హైకోర్టుని, సుప్రీంకోర్టుని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంటే మీరు చీమ కుట్టినట్లు ఉంటే మాత్రం ఇక్కడ మరో సివిల్ వార్ వస్తే అది న్యాయ వ్యవస్థ ఫెయిల్యూర్ అయినట్టే. న్యాయస్థానాలు కలగజేసుకోవాలి. పేద ప్రజల కన్నీళ్లలో నీళ్లు రాకుండా చూసుకోవాలి. గాంధీ గారు కానీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పింది ఏంటంటే, సమాజంలో అత్యంత చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడము, పేదవాడి జీవితాన్ని కాపాడమే ప్రజాస్వామ్యం యొక్క మొదటి లక్ష్యం కావాలి తప్ప బలవంతుల జీవితాలు కాపాడడం కాదు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గరికి ఎవరు వెళ్ళరు, కేటీఆర్ గారు ఫామ్ హౌస్ దగ్గరికి ఎవరు వెళ్ళరు, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దగ్గరికి ఎవరు వెళ్ళరు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కేసీఆర్, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫామ్ హౌస్ అట్లే ఉంటాయి. కానీ రోడ్ల మీద పడేది సామాన్య మధ్యతరగతి ప్రజలు. తెలంగాణ అనేది పోరాటాలకి నిలయం. మరో పోరాటానికి రేవంత్ రెడ్డి గారే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడ నుంచి ఒక్క పేదవాడు ఇల్లు కూలిన రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉండదు. కొన్ని రోజులు మాత్రమే పోలీసుల ప్రొటెక్షన్ లో ఉంటావు. ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ బడాబాబుల ఇల్లు కూడా ఉండవు. బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే హసీనా పారిపోయి ఇండియాకి వచ్చిందో మీరంతా పారిపోవాల్సి వస్తుంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం. బిడ్డ, ఈ రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం ఇచ్చిన అన్ని రకాల పర్మిషన్స్ ని మీరే ఇల్లీగల్ అంటే ఏది లీగల్, ఏది ఇల్లీగల్, ఏది ఎక్స్ట్రా ఇల్లీగల్? మేము రాజ్యాంగం మీద నమ్మకంతో, శాసన వ్యవస్థ మీద నమ్మకంతో మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేస్తే, మీరు గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను మీరే తుంగలో తొక్కితే మేము తుపాకులు పట్టుకోవాలా, లేకపోతే సివిల్ వార్ క్రియేట్ చేయాలా? మీరు ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు పౌర సమాజానికి? 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఏ ఆర్మీ కూడా తట్టుకోలేదు. మీరు మిగతా ఉత్తరప్రదేశ్ లోనో ఇంకెక్కడో చేసినట్టు బుల్డోజ్ రాజ్ చేస్తామంటే ఇక్కడ నడవదు. రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు, పెద్ద పెద్ద నియంత్రణలే దించినాం. మీరు బాధ్యతతో పరిపాలన చేస్తే మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు బాధ్యత మరిచి నయీం లాంటి పాలన చేస్తామంటే మిమ్మల్ని 100 అడుగుల పాతాళంలో బతుకుండగానే బొంద పెడతాం. ఏ ఒక్కళ్ళు కూడా పేదోళ్ళ కంటే ఒక కన్నీళ్ళు వస్తే తెలంగాణ పౌర సమాజం చచ్చిపోలేదు. తెలంగాణ పౌర సమాజం బతికే ఉంది. తెలంగాణ ప్రజలు మీకు అండగా ఉంటారు. జై తెలంగాణ, జై తెలంగాణ.